దేవరా సినిమా ఎన్టీఆర్ చాలా ప్రెస్టీజియస్గా చేస్తున్నటువంటి సినిమా. ఎందుకంటే ఫస్ట్ సోలో పాన్ ఇండియన్ సినిమా, అందులోనూ డబల్ రోల్, అందులోనూ 2 పార్ట్లుగా రాబోతోంది. కాబట్టి ట్రిపుల్ ఆర్ ఇచ్చినటువంటి ఎంతో మ్యాసివ్ హిట్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఈ స్క్రిప్ట్ మీద చాలా వర్క్ చేశారు మన ఎన్టీఆర్. అందుకోసమే కొరటాల శివతో పాటు దాదాపు సంవత్సరం పైగానే స్క్రిప్ట్ని రీరైట్ చేయించుకొని మరి అన్నీ అనుకున్నాకే పక్కాగా లైన్లోకి దిగారు. సో ఫస్ట్లో మిక్స్డ్ టాక్ వచ్చిన తర్వాత కలెక్షన్ల విషయంలో తగ్గేదే లేదంటూ వెళ్ళింది. మరి సోలో కాంపిటేటివ్ స్పిరిట్తో రావడం, మరి పక్కన ఏవి కూడా పోటీకి లేకపోవడం దేవరకి బాగా కలిసి వచ్చింది. టాక్తో సంబంధం లేకుండా కమర్షియల్ హిట్గా అయితే నిలిచింది. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్, యాక్షన్ సీన్స్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల్ని విపరీతంగా అయితే ఆకట్టుకుంది. రిలీజ్ టైంలో తీసేసిన కొన్ని సాంగ్స్, సీన్స్ మళ్ళీ యాడ్ చేయడంతో చూసిన వాళ్ళు మళ్ళీ థియేటర్కి వస్తున్నారు. సో సీతారా ఎంటర్టైన్మెంట్స్ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్తో అన్ని ఏరియాల్లో కలిపి 112.50 కోట్ల టార్గెట్తో బరిలో దిగింది దేవర. సూపర్ హిట్ టాక్తో కేవలం మొదటి 10 రోజుల్లోనే ఆ టార్గెట్ దాటి 135.83 కోట్లు రాబట్టింది. దేవరని కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి లాభాలు వచ్చాయట. హిందీలో కూడా దేవర విజయాత్ర కొనసాగుతుంది. చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువే ఇప్పటికీ అక్కడ లాభాల బాటలో ఉంది. ఓవర్సీస్ సంగతి అయితే చెప్పనక్కర్లేదు. లాంగ్ రన్లో నార్త్ అమెరికాలో 7 మిలియన్లు కలెక్ట్ చేసి ఆశ్చర్యం లేదనేసి ఖచ్చితంగా అంచనాలను మించిపోయాయి అంటున్నాయి అక్కడ ట్రేడ్ వర్గాలు. తెలుగులోనూ మరే స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ రేంజ్లో ఓవర్సీస్లో అయితే హిట్ అవ్వలేదని చెప్పాలి. దసరా సీజన్ని దేవర ఫుల్గా క్యాష్ చేసుకుంటాడని టాలీవుడ్ వర్గాల టాక్. ఓవరాల్గా ఫస్ట్ 10 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లకు పైగా లాభాలు వచ్చేసాయి. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా కళ్యాణ్ రామ్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నట్టు టాక్. అంటే దేవర టార్గెట్ రీచ్ అవడమే కాదు, హిట్ కొట్టాడు.